పాపం జీవన్ అనేవాడు నా తమ్ముడు. ఇప్పుడు ఒకటి జీవన్ అనేవాడు నా కజిన్ అవుతాడు. నేను జీవన్ వ్యక్తిగతంగా వేరు, జీవన్ శాసనసభ్యుడు చేసిన అవినీతి అరాచకాల మీద పోరాడడం తప్ప జీవన్ వ్యక్తిగతంగా నేను కొట్లాడలేదు. కానీ మీరేమో నా తమ్ముడు అని అంటున్నాడు, ఆయనేమో డ్రగ్గిస్టు, సైకో, స్మగ్లర్ మాటలు మాట్లాడుతున్నారు కదా. ఆర్టీవీలో పెట్టొచ్చిన ఎంటికలు వాడి కేటీఆర్ కూడా పంపించమని ఇంతవరకు పంపించలేదు. మీ మీడియాలు కూడా తీసుకుపోండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నేను చక్కగా కేటీఆర్ ఇలా బర్త్డే ఉన్నది పాపం, ఆయన 4 గంటలు విక్కొని జీవని 4 గంటలు విక్కొని ల్యాబ్కి పంపిండ్రి. ఎవరు డ్రగ్స్ వాడితే వాడికి అమరవీర స్థూపం దగ్గర ఊరు పెట్టండి. ఇది బహిరంగ సవాల్. మీరేమో నా తమ్ముడు అని చెప్పి ఆయనేమో మిమ్మల్ని రివర్స్ లో ఇచ్చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు చనిపోయిన శవానికి పానం పోయదలుచుకోలేదు, అనవసరం అంటారు మాట్లాడి. ఇది ఓవర్ అప్డేటెడ్ బాబు రాజకీయ. మళ్ళీ మీరు అదే అంటున్నాను, ఎప్పుడో కొత్తగా మేము శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడు రకరకాల ఆర్టీవీలలో కాంట్రవర్సీ తప్ప ఒక రాజకీయ ప్రత్యర్థులు శత్రువులం కాదు. శత్రువులు కాదు, శత్రువు దారుణమైన మాటలు ఎవరు మాట్లాడరు కదా. ఒక్కోసారి దిగజానే రాజకీయాలు ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం రావులేగా అంటున్నాడు. ఏ రాజకీయాలు ఏమున్నాయి, ఎక్కడ విలువలు? పుష్ప 2 అంటున్నాడు. పుష్ప 14 కానీ తప్పేముంది? అవును, బరాబర్ ఎర్రచందనం వ్యాపారం చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్ వేస్తుంది. చంద్రబాబు నాయుడు పుష్పనే, పవన్ కళ్యాణ్ పుష్పనే, నేను పుష్పనే, రాకేష్ రెడ్డి కూడా పుష్పనే. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పుష్పనే, వైఎస్ రాజశేఖర రెడ్డి పుష్పనే. అమ్మినోళ్ళు పుష్పలైనప్పుడు కొన్నోడు ఎందుకు పుష్పగాడు?